లూకా సువార్త 4వ అధ్యాయము 14 నుంచి 30 వరకు. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరంలో బోధించుచూ వచ్చాడు. ఈ వారం అంతా దేవుడు మీరు మాట్లాడినని ఎంతమంది మీరు చెప్పగలుగుతారు? దేవుడు మీతో మాట్లాడండి, లేకపోతే దేవుడు మీకు మేలు చేసిండు, దేవుడు మీ జీవితంలో కార్యం చేసిండు ఎంతమంది చెప్పగలుగుతారు? చెప్పండి బ్రదర్. నడిపిస్తున్నాడు ఆమె. తమ్ముడు చెప్పు. నీకు సాక్ష్యం ఇక్కడ మాకు చెప్పడానికి దేవుడు ఇక్కడ తీసుకొచ్చి నమ్ముతున్నాం. ఓకే, ఏం విన్నాం మనం? పోయిన వారం దేని గురించి విన్నాం గుర్తుందా? నూతన మనస్సు గురించి విన్నాం. నూతన మనస్సు గురించి విన్నాం. ఏం విన్నామంటే దేవుడు మన యొక్క పాత మనస్సు తీసేసి మనకి క్రొత్త మనస్సు ఇస్తాడని విన్నాం. అయితే ఇంకో 4వ అధ్యాయంలో యేసయ్యని సాతానుడు శోధించిన తర్వాత ఏం జరిగిందో ఇది కంటిన్యూయేషన్. 14వ వచనంలో ఏమంటే ఏముందంటే, ఆ శోధనలన్నీ అయిపోయిన తర్వాత యేసయ్య సాతానుని జయించిన తర్వాత, యేసయ్య ప్రతి ఒక్క శోధనని జయించిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. 14వ వచనం లూకా సువార్త 4:14. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది. అప్పుడు యేసు అంటే ఎప్పుడు? అది యేసు ప్రభు శోధనలన్నింటినీ జయించిన తర్వాత, యేసు ప్రభు శోధనలన్నింటినీ జయించిన తర్వాత ఏం చేసిందంటే ఆత్మబలముతో గలిలయకు వెళ్ళాడు. ఆత్మబలం అంటే ఏంటి? మనిషి బలం కాదు, స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఇంగ్లీష్లో ఏమంటామంటే దాన్ని స్పిరిచువల్ స్ట్రెంగ్త్. అయితే మనము కూడా ఆత్మబలాన్ని కలిగి ఉండాలి. మనకి ఎప్పుడైతే ఆత్మబలం కలిగి ఉంటామో మనము అప్పుడు ప్రతి ఒక్క శోధనని మనము జయించగలుగుతాం. ఇక్కడ ఏముందంటే యేసు ఆత్మబలంతో గలిలయకు తిరిగి వెళ్ళాడు. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది. యేసే ఎప్పుడైతే ప్రతి ఒక్క శోధనని జయించి పరిచర్యకు పోయిండో ఇప్పుడు ఏమైందంటే ఆ ప్రదేశం అంతటా ఆయన గూర్చిన సమాచారం వ్యాపించింది. అంటే యేసయ్య రక్షకుడు, యేసయ్య మనల్ని ప్రతి ఒక్క శోధన నుంచి బయటికి తీసుకొని రాగలిగే శక్తి యేసయ్యకు ఉంది అనే సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించాడు. 15వ వచనం ఏముందంటే, ఆయన అందరి చేత ఘనత నుండి వారి సమాజ మందిరంలో బోధించుచూ వచ్చాడు. యేసయ్య ఏం చేసినట్టే అందరికీ సుసమాచారం పంచేడు. తర్వాత సమాజ మందిరంలో యూదులు వాళ్ళ యొక్క సబ్బాత్ దినాన సమాజ మందిరంలో వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వినేవారు. యేసయ్య పుట్టిన ఊర్లో కాదు. ఎక్కడంటే యేసయ్య ఒక కొత్త ఊరికి పోయి, ఆ ఊరి పేరు అంటే గలిలయ. కొత్త ఊరికి వెళ్ళి ఏం చేసిందంటే యేసయ్య అక్కడ సుసమాచారం చెప్పిన అందరికీ మందిరంలో బోధించుతూ వచ్చిందంటే దేవుని యొక్క రాజ్యం గురించి యేసయ్య ఒక కొత్త ఊరికి వెళ్ళి, ఒక కొత్త చర్చ్కి వెళ్ళి అక్కడ దేవుని యొక్క రాజ్యం గురించి బోధిస్తూ వచ్చాడు. ఇక్కడ ఏం రాసిందంటే 15వ వచనంలో ఏముందంటే, ఆయన అందరి చేత ఘనత నుండి. ఏముందంటే ఆయన అందరి చేత ఘనత నుండి. అంటే అందరి చేత యేసు ప్రభుకి ఘనత ఎట్లా వచ్చింది? అందరూ యేసు ప్రభు చెప్పిన వాక్యాన్ని విన్నారు కాబట్టి, అందరూ యేసు ప్రభువే రక్షకుడు అని నమ్మింది కాబట్టి ఇక్కడ యేసయ్యకి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. అయితే మనము కూడా యేసయ్యకి ఘనత తీసుకొని రాగలుగుతాం. ఆయన యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో, ఆయన స్వరం వింటామో, ప్రతి ఒక్క నిర్ణయాల్లో మనం యేసయ్య స్వరం విని ఆయనకి ఎప్పుడైతే లోబడతామో అప్పుడు యేసయ్యకి మనము ఘనతని తీసుకొని రాగలుగుతాం. దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి దేవుని యొక్క మందిరంలో ఆ ఊరికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ వరకు మంచిగానే ఉంది. తర్వాత యేసయ్య ఏం చేశాడో చూద్దాం. 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాడు. తాను పెరిగిన నజరేతు అంటే యేసయ్య పెరిగిన ఊరు. ఏ ఊరు? నజరేతు. అదే యేసయ్యని ఏమంటాం మనం? యేసయ్యని ఏం పిలుస్తామంటే నజరేయుడైన యేసు. నజరేత్ అదొక ఊరి పేరు. పుట్టింది ఎక్కడ? బెత్లెహేంలో. పెరిగింది ఎక్కడ? నజరేత్. నజరేత్ ఊరికి వచ్చింది. ఊరికి వచ్చి ఏం చేసిందంటే 16వ వచనం, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు
సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. యేసయ్య ఏం చేసిందంటే తన వాడుక చొప్పున సమాజ మందిరంలోకి వెళ్ళాడు. అంటే యేసయ్య బాప్తిసం తీసుకోకముందు కూడా, యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉండకముందు కూడా సమాజ మందిరానికి వెళ్తుండే. వాడుకంటే ఫస్ట్ నువ్వు చెప్పాలి, సెకండ్ నువ్వు చెప్పాలి, థర్డ్ నువ్వు చెప్పాలి, టర్న్స్ ఉంటాయి కదా. ఆ వాడుక చొప్పున యేసయ్య వెళ్తాడు. యేసయ్య వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూసాం ఇక్కడ. సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. ఏమి చూడండి 17th verse 17వ వచనం ఏంటంటే ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. 18వ వచనం, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకి సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగి ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికాడు. ఇక్కడ యేసయ్య వీళ్ళందరికీ తెలుసు. యేసయ్య పుట్టిన ఊరు కాబట్టి యేసయ్య ఎవరో వాళ్ళందరికీ తెలుసు. యేసయ్య తండ్రి ఎవరో తెలుసు. యేసయ్య తండ్రి పేరు ఏంటి? యోసేపు. యోసేపు ఎవరు తెలుసు? యోసేపు ఏం పని చేసేవాడు? వడ్రంగి అని తెలుసు. యోసేపు వడ్రంగి అని తెలుసు. అంటే యేసయ్య అని చిన్నప్పటి నుంచి వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళ ఊరోళ్ళే కాబట్టి యేసయ్య అని చిన్నప్పటి నుంచి తెలుసు. సమాజ మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఆయన తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరిందని వారితో చెప్పసాగాడు. అప్పుడు వారందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనిచుండగా, ఎప్పుడైతే యేషయా గ్రంథాన్ని తెరిచి చదివిన తర్వాత వాళ్ళందరూ ఏమన్నారంటే వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారంట. యోసేపు పుట్టిన కుమారుడే కదా యేసుక్రీస్తు అంటే. చిన్నప్పటి నుంచి మన ముంగండే పెరిగిండు, మన ముంగండే తిరిగిండు. ఈయన ఇప్పుడు మందిరానికి వచ్చేసి ఏం బోధ చెప్తున్నాడు. వాళ్ళు ఇంకా బోధ ఏం చెప్తుందంటే ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. అంటే యేసయ్య ఏమంటున్నాడంటే ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. వాళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే ఫెమిలియారిటీ అంటే నాకు అంతా తెలుసు, నాకు యేసయ్య తెలుసు, నాకు యేసయ్య తండ్రి ఎవరో తెలుసు, యేసయ్య చెప్పే బోధ ఏదో తెలుసు, ఈయన పుట్టి పెరిగింది మా ముంగంటే, ఈయన మాకంటే ఎక్కువ ఏం తెలుసు అన్న ఆలోచన ఎవరికి ఉంది? ఆ సమాజ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది. వాళ్ళు ఏమని నమ్ముతున్నారంటే యేసయ్య ఒక గలిలీ అన్న ఊరికి పోయి ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు మా ఊరికి వచ్చిండు. ఇక్కడికి నజరేత్కి వచ్చిండు. సొంత ఊరికి వచ్చినప్పుడు మా యొక్క సొంత ఊరిని ఫేమస్ చేస్తాడని వాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ యేసయ్య ఏం చెప్తున్నాడంటే దేవుని ఆత్మ నా మీద ఉన్నదని చెప్తున్నాడు. దేవుని ఆత్మ ఎప్పుడు ఉంటుంది? పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఒక ప్రవక్తని నూనె పోసి అభిషేకిస్తారు. ఏం చేస్తుంటే పాత నిబంధనలో ఒక ప్రవక్తని నూనె పోసి అభిషేకిస్తుంది. నూనె పోసి అభిషేకించినప్పుడు ఆయనని అభిషేకితుడు అంటుండే అందరూ, అంతేనా? లేకపోతే రాజుని, దావీదు మహారాజుని ఏం చేసిండు? సమూయేలు ప్రవక్త నూనె పోసి అభిషేకించినప్పుడు ఆయనని అభిషేకితుడు అన్నాడు. అయితే యేసయ్యని ఎవరైనా అభిషేకించారా? యేసయ్యని ఎవరు అభిషేకించలేదు. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడంటే దేవుని ఆత్మ నా మీద చెప్తున్నాడు. యేసయ్య ఈ యొక్క భూమికి రావడానికి కారణం ఏంటంటే ఆయన మన యొక్క పాపాన్ని, మన హృదయంలో ఉన్న పాపాన్ని తీసేయడానికి వచ్చాడు. ఇక్కడ ఏమని రాసిందంటే బీదలకి సువార్త ప్రకటించుటకే. అంటే బీదలు అంటే డబ్బులు లేని వాళ్ళు కాదు. బీదవాళ్ళు అంటే ఎవరంటే దోస్ హు ఆర్ పూర్ ఇన్ స్పిరిట్ అంటాం ఇంగ్లీష్లో. ఆత్మీయంగా ఎదగని వారి గురించి యేసయ్య వచ్చాడు. ఇక్కడ ఏమంటారంటే దేవుని ఆత్మ నా మీద ఉంది, బీదలకి సువార్త ప్రకటించుటకై. అంటే బీదలు అంటే ఎవరంటే దేవుళ్ళో ఎదగని వారు. అంటే పేదవాళ్ళని డబ్బు లేని వారు కాదు. పేదవాళ్ళు అంటే ఎవరంటే ఇక్కడ దేవునిలో ఎదగని వారు. యేసయ్య ఎందుకు వచ్చిందంటే దేవునిలో ఎదగని వాళ్ళకి సువార్తను ప్రకటించడానికి వచ్చింది. రెండోది ఏంటంటే చెరలో ఉన్న వారికి విడుదల కలిగినాడు. అంటే మనము మన జీవితంలో ఎటువంటి బంధకాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్క బంధకం నుంచి విడిపించడానికి యేసయ్యకి శక్తి ఉంది. కొందరు 10 సంవత్సరాల నుంచి కొన్ని బంధకాలు ఉంటారు.
కొందరు 30 సంవత్సరాల నుంచి కొన్ని బంధకాలు, కొందరు 3 రోజుల నుంచి కొన్ని బంధకాలు ఉంటారు. కానీ నీ సమస్య, నీ బంధకం అది 3 రోజులైనా, అది 30 ఏళ్ళైనా కూడా యేసయ్య ఏం చేయగలుగుతాడంటే ప్రతి ఒక్క బంధకం నుంచి విడిపించగలుగుతాడు. ప్రతి ఒక్క బంధకం నుంచి విడిపించగలుగుతాడు. ఇక్కడ ఇంకో మాట ఉంది అంటే గుడ్డి వారికి చూపును. ఏమరాస్తుందంటే గుడ్డి వారికి చూపు. అంటే యేసయ్య కళ్ళు లేని వాళ్ళకు కూడా కళ్ళు ఇస్తాడు. కానీ ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఆత్మీయంగా గుడ్డిగా ఉన్న వాళ్ళకి యేసయ్య ఏం చేస్తాడు, వాళ్ళకి ఆత్మీయంగా కళ్ళు ఇస్తాడు. ఆత్మీయ కళ్ళు అంటే ఏంటి? ఆత్మీయ గుడితనం. ఇక్కడ ఏం రాస్తుందంటే యేసయ్య గుడ్డి వారికి చూపును. ఏది పాపమో ఏది పాపం కాదో రెండింటి మధ్యలో తేడా తెలియకుండా పాపంలో జీవిస్తే మనం దాని అర్థం ఏంటంటే ఆత్మీయంగా మనము గుడ్డి వాళ్ళం. ఇక్కడ ఏసేమంటున్నాడంటే నేను గుడ్డి వాళ్ళకి చూపిస్తా అంటున్నాడు. అంటే ఏది పాపమో ఏది పాపం కాదు, ఏది తప్పో ఏది తప్పు కాదో తెలియని వాళ్ళకి వాళ్ళ యొక్క మనోనేత్రాలు తెలిసి, వాళ్ళ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరిచి పాపం నుంచి బయటికి రాగలిగే శక్తిని నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఫస్ట్ ఏం చెప్పిండు యేసయ్య? బీదలకి సువార్త. అంటే ఎవరైతే స్పిరిచువల్గా ఆత్మీయంగా ఎదగనుకుంటున్నారో వాళ్ళని ఆత్మీయంగా ఎదగడానికి అది మొదటిది. రెండోది ఏంటంటే చెరువులో ఉన్న వారికి విడుదల. అంటే ఎవరైతే బంధకాలలో, వ్యసనాల్లో, ఎవరికి చెప్పుకోలేని సమస్యలో ఉన్నారో వాళ్ళని వాళ్ళ యొక్క సమస్యల నుంచి, వాళ్ళ యొక్క చెరువుల నుంచి విడిపించడానికి రెండోది. మూడోది ఏంటంటే ఎవరైతే ఆత్మీయంగా గుడ్డిగా ఉన్నారు, అంటే ఏది పాపమో ఏది పాపం కాదో రెండింటి మధ్యలో కూడా తేడా తెలియకుండా పాపంలోనే జీవిస్తూ నేను పరిశుద్ధి అని అనుకుంటున్నారో వాళ్ళ యొక్క గుడ్డితనాన్ని తీసేయడానికి యేసయ్య వచ్చిండు. నలిగిన వారికి, ఎవరైతే కష్టాల చేత నలిగిపోతారు, ఎవరైతే కష్టాల చేత నలిగిపోతారు. ఎంతమంది నలిగినారు అనుకుంటున్నారు మీరు? నలగడం అంటే తెలుసా? నలగడం అంటే తెలుసా? చిన్న చీమ ఉందనుకో, చీమ మనం తొక్కిన మొత్తం చీమ ఏమైపోతుంది? నలిగిపోతుంది. మీరు ఎప్పుడైనా నలిగిపోయినారా? మీకు ద్రాక్ష పళ్ళ గురించి తెలుసు. పాతకాలంలో ఏం చేస్తున్నారంటే ద్రాక్ష, ఇప్పుడు మనకి మిక్సర్లు ఉన్నాయి, కానీ పాతకాలంలో ద్రాక్ష పళ్ళని ఏం చేస్తుండే, ఒక పెద్ద తొట్టి తీసుకుంటుండే. ఆ తొట్టిలన్నీ ద్రాక్ష పళ్ళు వేస్తుండే. ద్రాక్ష పళ్ళు తొట్టిలు వేసి దాని మీద కాలు మంచి కడుక్కొని 4-5 దాని మీద ద్రాక్షను తొక్కుతుండే. తొక్కితే ఆ ద్రాక్షలన్నీ నలిగిపోయి ఏమైందంటే ద్రాక్ష నుంచి ద్రాక్ష రసం వస్తుంది. ద్రాక్ష రసం అంటే చాలా బాగుంటుంది కదా, ద్రాక్ష రసం చాలా బాగుంటుంది. అంటే అంత మంచి ద్రాక్ష రసం కావాలంటే ఆ ద్రాక్షలు నలిగిపోవాలి. అంటే మనం కూడా విశ్వాస జీవితంలో చాలా దూరం వెళ్ళాలంటే కొన్ని పరిస్థితుల్లో మనము నలిగిపోవాల్సి వస్తుంది. పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మనము ఈ లోక సమస్యల చేత నలగబడ్డప్పుడు మనం దేవుడి వైపు చూస్తే దేవుడు మనల్ని బయటికి తీసుకుని రాగలిగే శక్తి ఉంది. అయితే ఏ విధంగా అయితే ద్రాక్షల్ని నలిపేస్తే మంచి రసం వస్తుందో, మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు, నలుపబడ్డప్పుడు దేవుని యొక్క విశ్వాసం వస్తే దేవునికి మహిమ కలుగుతుంది. చిన్న ఊర్లో ఒక చిన్న పిల్లోడు ఉండే. అయితే ఆ ఊర్లో వాళ్ళు ఇల్లు కడుతుండే. ఆ పిల్లోడు కూడా ఇల్లు కట్టడానికి వెళ్ళాడు. వాళ్ళ ఇల్లు ఎట్లా కడుతున్నాయి అంటే చెక్క ఇల్లు. ఎంతమంది చూసారు చెక్క ఇల్లు? సో ఆ పిల్లోడు ఆ చెక్క ఇల్లులు కడుతున్నారు కదా, అక్కడ కట్టడానికి పోయినప్పుడు ఆ పిల్లోనికి చిన్న పని ఇచ్చారు. ఏం పని ఇచ్చారంటే ఇంటి పైకప్పు మీదకి వెళ్ళి, పైకప్పు ఎట్లుంటుంది, ఈ షేప్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్, మధ్య సైడ్, రైట్ సైడ్, ఈ 3 కోణాలు ఉంటాయి. అప్పట్లో ఇల్లు ఎట్లుంటుందంటే 3 కోణాలు ఉంటాయి. అయితే ఈ చిన్న పిల్లలకి ఏం చెప్పిందంటే సుత్త తీసుకోవాలి, మేకులు తీసుకోవాలి, ప్రతి ఒక్క కోణం మీద మేకులు కొట్టాలి. అంటే ఇటు 10 మేకులు, మధ్యలో 10 మేకులు, ఇటు సైడ్లో 10 మేకులు, అంటే మొత్తం దాదాపు
30 మేకులు దాకా కొట్టాలని చెప్పారు ఈ పిల్లోడికి. అదే పిల్లోడు ఏమనుకుంటున్నాడు అంటే పిల్లోడు కొడుతున్నాడు అంటే ఓ 2-3 కొట్టే వారికి ఆ పిల్లోడు అలసిపోయి అన్నాడు, సార్ ఇక్కడ 30 మేకులు కొట్టుడు అవసరమా, 40 మేకులు కొట్టుడు అవసరమా, ఇప్పుడు గాలే వస్తలేదు, మస్తు ఎండ కొడుతుంది, మేకులు ఇక్కడ 2 మధ్యలో 2 ఇటు ముందర 2 కొడితే అయిపోతుంది కదా, 2 కొట్టుకుంటే అయిపోతాయి కదా, 30-40 మేకులు ఎందుకు కొట్టాలి సార్, గాలి వస్తలేదు కదా ఎందుకు కొట్టాలి అనేసి ఆ పిల్లోడు వాళ్ళ సార్ని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ సార్ ఏమంటారంటే, ఇప్పుడు గాలి వస్తలేదు, ఇప్పుడు తుఫాన్ వస్తలేదు, కానీ ఎప్పుడైతే తుఫాన్ వస్తుందో నువ్వు ఇప్పుడు కొట్టే ఈ 30-40 మేకులే ఆ తుఫాన్ నుంచి రక్షిస్తాయి. ఇప్పుడు కొట్టే 30-40 మేకులే ఆ తుఫాన్ నుంచి రక్షిస్తారని వాళ్ళ సార్ చెప్తాడు. ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఆ పిల్లోడు వచ్చి వెంటనే కొట్టగలుగుతాడా? తుఫాన్ వచ్చిందని వెంటనే కొట్టలేడు. తుఫాను ఎప్పుడో వస్తే ముందే దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలంటే దానికి ముందే మనము సిద్ధపడి ఉండాలి. మన జీవితంలో కూడా దేవుడు మన యొక్క హృదయాలలో కొన్ని మేకులు కొడతాడు. ఎందుకు కొడతాడంటే తుఫాన్ వచ్చినప్పుడు మనము కదలకుండా ఉండడానికి దేవుడు మన హృదయాల్లో కొన్ని మేకులు కొడతాడు. ఏసయ్యా నువ్వు మేకులు కొట్టకేసాయా, నువ్వు మేకులు కొడితే నాకు నొప్పి అవుతుంది ఏసయ్యా, నువ్వు మేకులు నాకు కొడితే నొప్పి అవుతుంది ఏసయ్యా అని మనం అనడానికి లేదు. ఒకవేళ మనం అట్లా అనేసి మనము ఏసయ్యని మేకులు కొట్టకుండా చేసినాం అనుకో మన హృదయాల్లో, ఇప్పుడు ఏమైందంటే తుఫాన్ వచ్చినప్పుడు మనం నిలబడలేదు, తుఫాన్ వచ్చినప్పుడు మనం కొట్టుకొని వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ ఏముందంటే ఏసయ్య ఎందుకు వచ్చిండు? బీదవారికి సువార్త, అంటే ఎవరైతే ఆత్మీయంగా ఎదగకుండా దీనస్థితులు ఉన్నారో వాళ్ళకి సువార్త అంటే ఏంటి? దేవుని రాజ్యం గురించి చెప్పడానికి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటిది? చెరలో ఉన్న వారికి విడుదల, అంటే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, మనకి ఎటువంటి బద్ధకాలు ఉన్నా ప్రతి ఒక్క బద్ధకాల నుంచి విడిపించగలుగుతాడు దేవుడు. మూడవది ఏంటి? గుడ్డి వాళ్ళకి, అంటే ఆత్మీయంగా గుడ్డిగా ఉన్న వాళ్ళకి. ఆత్మీయంగా గుడ్డిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏది పాపము ఏది పాపం కాదు రెండింటికి తేడా లేకుండా జీవిస్తారు. వాళ్ళని విడిపించడానికి యేసయ్య వచ్చింది. ఇక నాలుగోది ఏంటంటే నలిగిన వారి కోసం యేసయ్య వచ్చింది. ఎవరైతే నల్లగొట్టబడతారో వాళ్ళ కోసం యేసయ్య వచ్చింది. ఈ సమాజ మందిరంలో దేవుని యొక్క వాక్యం తెలుసు, అంటే యెషయా ఏం రాసిందో తెలుసు. యెషయా ఒక రక్షకుడు గురించి రాసిందని తెలుసు, కానీ వాళ్ళు యేసయ్యనే నిజమైన రక్షకుడు అని నమ్మడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. యెషయా ఏ ప్రవచనం అయితే ప్రవచిస్తాడో ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. ఎట్లా నెరవేరుతుందంటే యేసయ్య సమాజ మందిరంలోకి వచ్చి బోధ చెప్తే ఆ బోధనే యెషయా యొక్క ప్రవచనం. ఒక 500 సంవత్సరాల ముందు చేసిన ప్రవచనం యేసయ్య ద్వారా నెరవేర్చబడ్డప్పటికీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ప్రవచనాన్ని వాళ్ళు నమ్ముతలేరు. ఇక్కడ వీళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే యేసయ్య గలిలయకు పోయినప్పుడు కొన్ని అద్భుతాలు చేసిండు. ఆ గలిలయకు పోయినప్పుడు చేసిన అద్భుతాలు ఇక్కడ నజరేత్ అనే ఊర్లో కూడా వాళ్ళు అద్భుతాలు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అద్భుతం కావాలని కోరుకుంటున్నారు. అయితే యేసయ్య వీళ్ళకి అద్భుతం చేయడు. ఎందుకు అద్భుతం చేయడు అంటే యేసయ్యని అద్భుతం అడగడం తప్ప కరెక్టా? ఇక్కడ వీళ్ళందరూ ఏమంటున్నారంటే మాకు గలిలయ పోయినప్పుడు ఏం అద్భుతాలు చేసినావు మాకు ఈడ కూడా చేసి చెప్పి మాకు అప్పుడు నేను నమ్ముతాం అనేసి వీళ్ళు అంటున్నారు. కానీ యేసయ్య అద్భుతం చేస్తాడు. యెషయా ప్రవచనం ఏందో అది నా ద్వారా నెరవేరింది. నేను ఇక్కడ నిల్చొని మీకు వాక్యం చెప్తున్నాను కదా, ఇదే ప్రవచనం యేషయా 500 సంవత్సరాల కింద చేసిన అనేసి నన్ను నమ్మండి అని యేసయ్య అంటే వాళ్ళు అంటారు కాదు, ఇట్లా కాదు, వాడు అద్భుతాలు చేసినా ఈయన కూడా అద్భుతం చేసి చెప్పి అప్పుడే నమ్ముతా అంటారు. అయితే నాకు ప్రశ్న ఏంటంటే యేసయ్యని అద్భుతం చేయమని అనడం కరెక్టా తప్ప? ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారో చూస్తాం. అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో యేసయ్యకి తెలిసిపోయారు. ఇక్కడ ఆ మందిరంలో వాళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారో యేసయ్యకి తెలిసిపోయారు. 23వ వచనంలో యేసయ్య వారిని చూచి వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరచుకోను అను సామెత చెప్పి కపెర్నహూములో ఏ కార్యం నువ్వు చేసివో మేము వింటిమో
ఆ కార్యములు ఈ నీ స్వదేశమందు చేయమని మీరు నాతో నిశ్చయంగా చెప్పుతున్నాడు. ఇక్కడ యేసయ్య ముందే వాళ్ళ యొక్క హృదయంలో ఏమనుకుంటున్నారో ముందైనాడు. ఆడ గలిలయల కపెర్నహూముల ఏం అద్భుతం చేశారో అదే అద్భుతం ఇక్కడ చేయమని అంటున్నారు కదా అనేసి యేసయ్య ముందే వాళ్ళకి చెప్తారు. చెప్పేసి ఏమంటారంటే ప్రవక్త తన సొంత దేశమందు ఘనత నొందాడు. ఏమంటారంటే ప్రవక్త తన సొంత దేశమందు ఘనత నొందాడు. ఎందుకు నొందాడు? ఒక ప్రవక్త, దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క ప్రవక్త, దేవుని బిడ్డ సొంత దేశంలో ఘనత ఎందుకు నొందాడు? సొంత ప్రజల మధ్యలో ఘనత ఎందుకు నొందారంటే ఆ యొక్క సొంత దేశం వాళ్ళు ఎట్లా చూస్తున్నారు అంటే యేసయ్యని ఒక రక్షకుడిలాగా చూస్తున్నారు. ఎట్లా చూస్తారంటే యేసయ్యని అంటే మా ముందు పెరిగిన పిల్లోడైనా ఈయనేం రక్షకుడు అని చూస్తారు, కానీ వాళ్ళు యేసయ్యని ఒక రక్షకుడిలాగా ట్రీట్ చేస్తారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, కానీ యేసు ప్రభువే రక్షకుడు అని వాళ్ళు నమ్ముతలేరు. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తామంటే దేవుని యొక్క వాక్యాన్ని వింటాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతాం, దేవుని యొక్క కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తాం కూడా, చెప్తాం కూడా 10 మందికి దేవుడు మంచిగా నమ్ముకోండి భయ, దేవుడిని కూడా రక్షిస్తానని వాళ్ళకి ప్రార్థన కూడా ఇస్తాం. కానీ కొన్నిసార్లు వచ్చే వాళ్ళకి ఏమైందంటే ఏం చెప్తావులే, నాకు మొత్తం తెలుసు అన్న స్థాయికి వచ్చేస్తాం. నాకు తెలియని దేవుడు ఎవరు, నీకేం తెలిసిపోయి అంటాం. అరే చిన్నప్పటి నుంచి చర్చికి పోతూనే ఉన్నా నేను, నాకు దేవుడి గురించి తెలియదు ఏమున్నది అన్న ఆలోచనతో ఉంటాం. ప్రతి ఒక్క కథ తెలిసి నాకు బైబిల్లో కొత్తగా ఏం రాసింది అన్న ఆలోచన గుర్తూనే ఉంటాం. అయితే ఇక్కడ వీళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ప్రవచనాలు వింటున్నారు కానీ ఆ ప్రవచనాల్ని నమ్ముతలేరు. యేసయ్యనే రక్షకుడు అనే ప్రవచనం వాళ్ళు వింటున్నారు కానీ వాళ్ళు ప్రవచనాలు నమ్ముతలేరు. అప్పుడు యేసయ్య ఏం చేసిండు? వాళ్ళని నమ్మించాలి అనేసి, వాళ్ళని కన్విన్స్ చేయాలనేసి యేసయ్య అనుభవదేవుడవు వాళ్ళందరూ యేసయ్యకి వచ్చి మొక్కాలని యేసయ్య వాళ్ళకి అనుకూలంగా మాట్లాడలేదు. యేసయ్య వాళ్ళకి అనుకూలంగా మాట్లాడవచ్చు. అది మీరందరూ మంచిగా, మీరందరూ పరలోకం పోతారని చెప్పొచ్చు యేసయ్య, కానీ చెప్పలే. అక్కడ ఏం చేసాడు యేసయ్య? మీరందరూ వాళ్ళ యొక్క మనస్సులో ఏమనుకుంటున్నారు యేసయ్య ముందే అర్థం చేసుకొని, యేసయ్య మీరు ఇట్లా అంటున్నారు కదా, ఇది కరెక్ట్ కాదు, మీకు అవిశ్వాసం ఉంది, ఇది తప్పు అని యేసయ్య ముందే గ్రహించి వాళ్ళని హెచ్చరించండి, వాళ్ళని గద్దించండి. మనం దేవుని పిల్లలైన మనము ఎట్లుండాలంటే మనుషులని సంతోషపరచడానికి మాటలు మాట్లాడాలి. యేసయ్య సమాజ మందిరంకి వెళ్ళి దేవుని యొక్క వాక్యం చదివి అక్కడ ఉన్నోళ్ళని సంతోషపరచడానికి మాట్లాడలేదు. దేవుడు వాక్యంలో ఏం రాసిందో అదే మాట్లాడాడు. యేసయ్య ఏం చేసిందంటే ఆ వాక్యం ఏం రాసిందో అదే మాట్లాడాడు. దానికి ఎక్కువ మాట్లాడలేదు, దానికి తక్కువ మాట్లాడాడు. యెషయా ప్రవచనం చెప్పిండు, ఆ ప్రవచనం నా ద్వారా నెరవేరిందని చెప్పిండు. యేసయ్య చెప్పినట్టు మనము కూడా మనకి కష్టాలు వచ్చినప్పుడు లేదా ఏదైనా సమస్య ఎదురైనప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే మనుషులని సంతోషపరచడానికి మనము నిర్ణయాలు తీసుకోవాలి. ప్రవక్త అయినా, ఒక పాస్టర్ అయినా, ఒక ఇంటి యజమాని అయినా, ఒక విశ్వాసి అయినా, ఒక విశ్వాసురాలైనా ఎట్లుండాలంటే దేవుణ్ణి సంతోషపరచడానికి మాత్రమే మాట్లాడాలి. దేవుణ్ణి సంతోషపరిచే నిర్ణయాలు తీసుకోవాలి, కానీ మనుషులని సంతోషపరిచే నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే అందరూ మంచిగా నాకు మంచి పని చేస్తున్నాను, వెరీ గుడ్ గుడ్ అంటారు, కానీ వాళ్ళు తప్పు అని చెప్పారు. కానీ యేసయ్య అట్లా చేయాలి. యేసయ్య ఏం చేసిందంటే వాళ్ళ తప్పు ఏంటిదో వాళ్ళకి చూపించింది. యేసయ్య వాళ్ళని సంతోషపరచడానికి మాట్లాడలేదు. దేవుడు వాక్యం ఏం రాసిందో అదే మాట్లాడాడు. మనం కూడా వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు, వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు సంతోషపెట్టడానికి మాట్లాడాలి. ఏమని సంతోషపెట్టడానికి మాట్లాడంటే దేవుణ్ణి సంతోషపరచడానికి మాట్లాడాలి. అయితే యేసయ్య 2 ఎగ్జాంపుల్స్ చెప్తాడు. ఎవరి గురించి చెప్తారంటే నామాను గురించి చెప్తాడు. నామాన్ ఎవరంటే సిరియా దేశంలో ఒక నామాన్ ఉంటే ఆ నామానికి కుష్ఠరోగం వచ్చినప్పుడు ఒక ప్రవక్త గారికి వస్తాడు. ఆ ప్రవక్త పేరేంటి? ఎలీషా ప్రవక్త గారికి వస్తాడు. ఎవరు? సిరియా దేశంలో ఒక సేనాధిపతి అంటే ఏంటి? కమాండర్. ఒక సేనాధిపతి ఉండే ఆ దేశంలో ఉన్న సేనాధిపతి కుష్ఠరోగం ఉండే. ఆ కుష్ఠరోగం ఉన్న సేనాధిపతి ఆ
ఆయన కుష్ఠరోగం పోవాలని ఒక ప్రవక్త దగ్గరకు వస్తాడు, పాస్టర్ దగ్గరకు వస్తాడు. పాస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పాస్టర్ ప్రార్థన చేస్తాడు, ఆ ప్రవక్త ఆ ప్రాఫిట్ ప్రార్థన చేస్తాడు, ఆయన కుష్ఠరోగం పోతాడు. ఇంకో ప్రవక్త ఉన్నాడు ఏలియా ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ప్రవక్త అయిన ఏలియాకి భోజనం పెట్టడానికి ఒక విధవరాలని దేవుడు వాడుకుంటాడు. సారేపొద్దున ఊరిలో ఒక విధవరాన్ని వాడుకుంటాడు. ఈ రెండు ఎగ్జాంపుల్స్, ఈ రెండు ఉదాహరణలు యేసయ్య చెప్పిండు ఎవరికి? అక్కడ ఉన్నందరికీ చెప్పిండు. మీరు నన్ను నమ్ముతలేరు కదా, నేనే రక్షకుడని మీరు నమ్ముతలేరు కదా. అయితే సిరియా దేశంలో ఉన్న కుష్ఠరోగి ఇక్కడ ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఆయన స్వస్థత పొందాడు. కానీ ఆ దేశంలో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు, కానీ వేరే వారికి స్వస్థత కలగలేదు. ఎప్పుడైతే ఆ సేనాధిపతి ఆ కుష్ఠరోగి ప్రవక్త గారికి వస్తాడో ఆ యొక్క కుష్ఠరోగం పోయింది. ఆ టైంలో సొంత దేశం ఇస్రాయల్లో చాలా మంది కుష్ఠరోగులు ఉంటాయి, కానీ వాళ్ళందరూ ఎలీషా దగ్గర రాలేదు, వాళ్ళని స్వస్థపరచబడ్డారు. కానీ వేరే దేశం నుంచి వచ్చిన సేనాధిపతి, సిరియా దేశం నుంచి వచ్చిన సేనాధిపతి స్వస్థపరచబడ్డాడు. అదేవిధంగా ఇస్రాయల్ దేశంలోనే ఎవరున్నారు? చాలామంది ఉన్నారు, విధవరాలు ఉన్నారు. కానీ ఒక ప్రవక్తకి ఒక సంవత్సరం మొత్తం భోజనం పెట్టడానికి దేవుడు ఇస్రాయల్ దేశంలో ఉన్న విధవరాలను వాడుకోలేదు. ఎక్కడో సారేపత్ అనే ఊర్లో ఉన్న విధవరాలను వాడుకున్నాడు. అంటే దేవుని యొక్క మందిరంలో దేవుని బిడ్డలు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని తృణీకరిస్తారో దేవుడు అప్పుడు ఏం చేస్తారంటే, దేవుని మందిరంలో ఉన్న వాళ్ళు వినకపోతే మందిరం బయట వాళ్ళు దేవుడు వాడుకుంటాడు. ఏం చేస్తాడు? బయట ఉన్న వాళ్ళని వాడుకుంటాడు. అయితే దేవుడు మనల్ని కూడా వాడుకోవాలంటే, దేవుని యొక్క ఆత్మ మన మీద కూడా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క స్వరం విన్నప్పుడు మనం దేవుని యొక్క స్వరాన్ని నమ్మాలి. దేవుని వాక్యం విన్నప్పుడు వాక్యానికి లోబడాలి. మన యొక్క స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయ అంధకారం నుంచి మనం బయటికి రావాలి. మన ఆత్మీయ అంధకారం నుంచి మనం బయటికి రావాలి. ఆత్మీయంగా బీద స్థితిలో ఉంటే మనం దాని నుంచి బయటికి రావాలి. ఎటువంటి బంధకాలలో కూడా మనం బయటికి రావాలి. ఎట్లా రాగలుగుతామంటే, యేసయ్యని మనం ఆహ్వానిస్తే ఈ బంధకాలం నుంచి, ఈ అంధకారం నుంచి మనం బయటికి వస్తాం. అయితే మనము ఆ మందిరంలో ఉన్న యూదులు యేసయ్య మాట వినలేదు కాబట్టి యేసయ్య ఎగ్జాంపుల్ చెప్తారంటే, ఆ కుష్ఠరోగి అయిన సిరియా దేశంలో నయమాన్ని ప్రవక్త ఎలీషా ప్రవక్త స్వస్థపరిచాడు. కానీ అదే టైంలో అదే దేశంలో సొంత దేశంలో చాలా మంది కుష్ఠరోగులు ఉన్నారు, వాళ్ళకి స్వస్థత కాలేదు. అదేవిధంగా ఒక విధవరాలు, వేరే దేశంలో ఉన్న విధవరాలు, సారేపత్తిన ఊర్లో ఉన్న విధవరాలని దేవుడు వాడుకున్నాడు. ఒక ప్రవక్త దేవుని యొక్క మనిషికి భోజనం పెట్టాలి, కానీ సొంత జనులని దేవుడు వాడుకోలేదు. అయితే మనం కూడా దేవుని యొక్క స్వరం వినకపోతే దేవునికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. మనం ఏం చేయాలంటే, దేవునికి ఒక ఛాన్స్ ఇవ్వాలి, దేవునికి ఒక అవకాశం ఇవ్వాలి. దేవునికి మనం అవకాశం ఇస్తే దేవుడు ఏం చేస్తాడంటే, మనల్ని మన యొక్క అంధకారం నుంచి, మన యొక్క బంధకాల నుంచి బయటికి తీసుకొని రాగలిగే శక్తి దేవునికి ఉంది. లాస్ట్ 2 వర్షాలు వెళ్దాం. వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళు దేవుని యొక్క మాటలు వినరు, నువ్వే నిజమైన దేవుడవా అని ప్రశ్నిస్తారు. అది లాస్ట్కి ఏం చేస్తారంటే, వాళ్ళందరూ 28, 29 సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయన పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన తలక్రిందులుగా పడద్రోలే వాళ్ళని తమ పట్టణము కట్టబడిన కొండ పేటు వరకు ఆయన తీసుకొని పోయింది. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గంగా వెళ్ళిపోయాడు. దేవుని వాక్యం విన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మనం మారాలి. దేవుని వాక్యం విన్నప్పుడు మనం మారాలి. మనం మారకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఎవరైతే మారుతారో వాళ్ళని వాడుకుంటాడు, అంతే కదా. దేవుని యొక్క వాక్యం నాకు చెప్పినప్పుడు, సపోజ్ నేను ఇక్కడ ఉన్నా, మైక్ పట్టుకుని ఇక్కడ వాక్యం చెప్తున్నాను, మైక్ పట్టుకుని వాక్యం చెప్తున్నాను అంటే నేను ఏం చేసినంటే, దేవుడు నాకు వచ్చిన పని చెప్పాడు, నేను చేస్తున్నాను. నేను దేవుని పని వినకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాను,
ఇప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఇంకొకరిని వాడుకుంటాడు ఇక్కడ, అంతే కదా. దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు. దేవుడు ఇంకొకరిని వాడుకుంటే వచ్చే నష్టం ఎవరికి? దేవునికి నష్టం రాదు, నష్టం వచ్చేది మనకి. దేవుడి పనిలో మనం వాడబడాలి. దేవుడి పనిలో వాడబడాలని అందరికీ ఆశ. మన అందరికీ ఏముండాలంటే దేవుడి పనిలో వాడబడడానికి ఒక ఆసక్తి, ఒక ఆశ అనేది ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుడి పనిలో వాడబడతామో అది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే ఇవాళ మనం నేర్చుకునేది ఏంటంటే ప్రవచనాలు విన్నారు కానీ ప్రవచనాలు నమ్ముతలేరు. దేవుని యొక్క వాక్యం ఏంటో తెలుసు వాళ్ళకి, కానీ వాళ్ళు యేసయ్యని నమ్మలేదు. మనం కూడా దేవుని వాక్యం తెలుసు, దేవుని బోధ తెలుసు, ఆరాధన తెలుసు, పాటలు తెలుసు, అన్నీ తెలుసు. గత 10 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 60 సంవత్సరాల నుంచి అన్నీ మనం వినుకుంటూ వస్తున్నాం. కానీ ఇవన్నీ విన్నప్పుడు మనము మారకపోయినట్లయితే అది దేవుణ్ణి మహిమపరచాలి. మనం మారకపోయినట్లయితే దేవుణ్ణి మహిమపరచాలి. మనం ఏం చేయాలంటే యేసయ్య పోయినప్పుడు ఆ సొంత ఊరిలో ఉన్న మనుషులు చేసినట్టు చేయకుండా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క మాటలు విన్నప్పుడు మనము మారి యేసయ్యకి ఒక ఛాన్స్ ఇవ్వాలి. యేసయ్యకి ఒక ఛాన్స్ ఇస్తే ఆయన మనల్ని మన యొక్క బంధకాల నుంచి బయటికి తీసుకొని రాగలిగే శక్తి ఉంది. అయితే యేసయ్య ఆ మనుషులని సంతోషపరచడానికి మాట్లాడలేదు. మనం కూడా మనుషులని సంతోషపరచడానికి మాటలు మాట్లాడాలి. మనం జనరల్గా మాట్లాడచ్చు, కానీ అది దేవుడికి కాంట్రాక్ట్ కావాలి. దేవుడు ఒకటి ఆలోచిస్తున్నాడు, నువ్వు అదే ఆలోచన ప్రకారం నీ యొక్క తోటి వ్యక్తులతోటి, తోటి స్నేహితులతో మాట్లాడాలి. కానీ దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో, దేవుడి దృష్టిలో ఏది కరెక్టో దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడాలి. అరే ఏం కాదు, మాట్లాడితే పైసలు వస్తాయి కదా కూడా మాట్లాడాలి. దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారమే మాట్లాడాలి. దేవుని దృష్టిలో కరెక్ట్ అయితే కరెక్ట్, అదే చెప్పాలి. నీ ఫ్రెండ్స్కైనా, నీ చుట్టుపక్కల ఉన్నారు, దేవుని దృష్టిలో తప్పు అయితే నేను తప్పని చెప్పాలి. అంతేగాని మనకి ఆ మనుషులతోటి ఏదో సహాయం వస్తుంది అనేసి మనము దేవుడికి చెప్పిన దానికి వ్యతిరేకంగా మనము చేయాలి. ఎందుకంటే యేసయ్య కూడా అట్లనే చేసిండు. యేసయ్య ఏం చేసిండు? వాళ్ళందరినీ గద్దించిండు, వాళ్ళందరినీ హెచ్చరించిండు. మనం కూడా ఏం చేయాలంటే దేవునికి ఇష్ట ప్రకారంగా జీవించాలి. మనుషుల అప్రూవల్ తీసుకోవాలి. మనుషులు ఆమోదిస్తేనే నువ్వు మంచోనివి, మనుషులు ఆమోదించకుండా చెడ్డోనివి, అది కాదు ఇంపార్టెంట్. దేవుడు ఏమనుకుంటున్నాడో అది నువ్వు ఆలోచించాలి. ప్రాముఖ్యంగా ముగిద్దాం అనుకుంటున్నాను, ప్లాన్ చేసుకున్నాం.